న్యూస్ టీవీ 99 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్. పోచారం పరిధిలోని సంస్కృతి టౌన్షిప్ లో స్కేటింగ్ ట్రాక్ నిర్మాణానికి డీసీసీ ప్రెసిడెంట్ వజ్రేష్ యాదవ్ ఘనంగా భూమి పూజ. హుజరాబాద్ పట్టణంలోని సిటీ సెంట్రల్ హాల్లో తెలంగాణ వికలాంగుల కార్పొరేషన్ నుండి దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమం. మేడ్చల్ జిల్లా గట్కేసర్ సర్కిల్ 8వ డివిజన్ పోచారం పరిధిలోని సంస్కృతి టౌన్షిప్ లో స్కేటింగ్ ట్రాక్ నిర్మాణానికి పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డీసీసీ ప్రెసిడెంట్ వజ్రేష్ యాదవ్ ఘనంగా భూమి పూజ నిర్వహించారు. టౌన్షిప్ కమిటీ సభ్యుల సమక్షంలో ఈ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. టౌన్షిప్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్ మరియు ఇతర సభ్యుల సమన్వయంతో హెచ్ఎండీ అధికారుల నుండి అనుమతులు సాధించి ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రతినిధులు మధ్యతరగతి ప్రజలు తమ జీవితకాల సంపాదనతో ఇక్కడ ఫ్లాట్లు కొనుగోలు చేశారని, వారి ఆస్తుల విలువ పెరగాలన్నా, కుటుంబాలకు రక్షణ ఉండాలన్నా పూర్తిస్థాయి గేటెడ్ కమ్యూనిటీ సౌకర్యాలు అవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంస్కృతి టౌన్షిప్ వెల్ఫేర్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ సత్యనారాయణ, సెక్రటరీ ఇందిరా ప్రియదర్శిని, మాజీ అధ్యక్షుడు బద్దం వెంకటరెడ్డి, రాజేశ్వరరెడ్డి, పవన్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాలనీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఇందిరా ప్రియదర్శిని, సంస్కృతి టౌన్షిప్ సెక్రటరీని. ఇది పోచారం మున్సిపాలిటీ కింద అండ్ మేడ్చల్ మల్కాజ్గిరి కార్పొరేషన్ కింద వస్తుంది. మేము 20 ఏళ్ల నుంచి ఎమ్యూనిటీల గురించి ట్రై చేస్తూ ఉంటే రీసెంట్గా గౌతమ్ గారు మాకు ఈ U4లో స్కేటింగ్ ట్రాక్కి పర్మిషన్ ఇచ్చారు. అలాగే క్లబ్ హౌస్లో టెంపరీ షాప్స్కి కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో మేము ఎన్నాళ్ల నుంచి అయితే మా బ్లాక్స్లో వాటిలో ఉన్నాయో కమర్షియల్స్ అవన్నీ మేము టెంపరీ షాప్స్గా పెట్టుకొని అవి మూవ్ చేసుకుంటాము. అలానే మా పర్మనెంట్ షాపింగ్ కాంప్లెక్స్ కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదేవిధంగా 20 ఏళ్లుగా గేటెడ్ కమ్యూనిటీ ఏదైతే పెండింగ్లో ఉందో అది కూడా చివరి దశలో ఉంది. గవర్నమెంట్ నుంచి కూడా మనకి అన్ని రకాల సహాయ సహకారాలు అందుతున్నాయి. తోటకూర వజ్రేష్ యాదవ్ గారు మనకి డీసీసీ ప్రెసిడెంట్గా, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్గా కూడా చాలా సహాయ సహకారాలు చేస్తున్నారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో మన గేటెడ్ కమ్యూనిటీ వస్తుంది అని, ఈ ఎమ్యూనిటీస్ అన్నీ తొందరగా అయిపోతాయని మేము చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాము. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు మన సంస్కృతి టౌన్షిప్లో U4 యూటిలిటీ ఏరియా ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఎమ్యూనిటీస్కి ఎన్నో ఇబ్బందులతో ఎమ్యూనిటీస్ రాకుండా ఈరోజు టౌన్షిప్ వాసులంతా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి సమయంలో మనం ఈరోజు U4 అనే యూటిలిటీ ఏరియాలో స్కేటింగ్ ట్రాక్ కోసం హౌసింగ్ బోర్డు పర్మిషన్తో ఈరోజు తోటకూర వజ్రేష్ యాదవ్ గారు, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్, డీసీసీ ప్రెసిడెంట్ ఈరోజు భూమి పూజ చేశారు. దీని సందర్భంగా ఈరోజు ఇదే ఎమ్యూనిటీతో ఇదే U4 యూటిలిటీ ఏరియా కాకుండా అలాగే మిగిలిన యూటిలిటీ ఏరియాల్లో కూడా మనం అనుకున్న ఎమ్యూనిటీస్ అన్నీ సాధించాలని, ఇదే దిశగా గేటెడ్ కోసం కూడా ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. గేటెడ్ కోసం కూడా మనం అందరం కలిసికట్టుగా దీనికోసం ప్రయత్నించి ఎలాగైనా గేటెడ్ కూడా సాకారం చేసుకోవాలని చెప్పి అందరికీ చెప్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. సంస్కృతి టౌన్షిప్ వాసులందరికీ, ఇక్కడికి అటెండ్ అయిన మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా ఇక్కడ ఈరోజు మనము స్కేటింగ్ ట్రాక్ భూమి పూజ కార్యక్రమానికి శ్రీ వజ్రేష్ యాదవ్ గారి ద్వారా భూమి పూజ కార్యక్రమం ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది. ఈ ట్రాక్ యాక్చువల్గా రావడానికి కారణమే పీసీసీ వైస్ ప్రెసిడెంట్, డీసీసీ ప్రెసిడెంట్ అయిన వజ్రేష్ యాదవ్ గారు. ఆయన హెచ్ఎండిఏతోని మన సెక్రటరీ గారు, మన వైస్ ప్రెసిడెంట్ గారు వీళ్ళతో కోఆర్డినేషన్ చేసుకొని పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్న పిల్లలకున్న అవసరాల గురించి పూర్తి స్థాయిలో వాళ్ళకు వివరించి పర్మిషన్లు తీసుకురావడం జరిగింది. మా కాలనీ వాసులందరి తరపున ముఖ్యంగా వజ్రేష్ యాదవ్ గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే కాలనీ వాసులందరికీ నా చిన్న విన్నపం ఏంటంటే, ఇక్కడ మేజర్గా ఉన్నది మధ్యతరగతి వాసులు. పైసా కూడబెట్టుకొని ఇక్కడ ఫ్లాట్లు కొనుక్కొని వాటి వాల్యూలు పెరుగుతాయి, పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, పెద్దవాళ్ళకి రక్షణ ఉంటుందని గేటెడ్ కమ్యూనిటీ అని చెప్పేసి ఇక్కడ కొనుక్కున్నాము. కానీ మన దాంట్లో కొందరు స్వార్థపరులు పక్కనున్న రియల్ ఎస్టేట్ వాళ్ళకి సహకరించుకుంటూ మన గేటెడ్ కమ్యూనిటీకి తూట్లు పుడుస్తూ ఉన్నారు. అది అర్థం చేసుకోకుండా కొందరు ఓనర్లు వాళ్ళ ట్రాప్లో పడి మనము మిస్ అవ్వద్దు. మనం గేటెడ్ కమ్యూనిటీ కోసం ఫైట్ చేద్దాము. మనందరి రక్షణ గేటెడ్ కమ్యూనిటీ ద్వారా ఈజీ అవుతుంది. మన పెద్దవాళ్ళు ప్రశాంతంగా ఉండాలన్నా, మన పిల్లలకు భవిష్యత్తు ఉండాలన్నా, మన ఆస్తులకు, మన ఫ్లాట్లకు
విలువ రావాలన్నా గేటెడ్ కమ్యూనిటీ ద్వారా సాధ్యమవుతుంది. మన వైస్ ప్రెసిడెంట్ గారు, మన సెక్రటరీ ఇందిరా ప్రియదర్శిని గారు సికింద్రాబాద్ ప్యారడైజ్ పీజీ కళాశాలలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అధ్యయన కేంద్రంలో మాయ తెలుగు విద్యార్థులు వీడుకోలు వేడుకలు జరుపుకున్నారు. విద్యార్థులు తమ కవితలు వ్యాసాలతో రూపొందించిన మా ఊరు జీవన స్వరం అనే కవిత్వ వ్యాస సంపుటిని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సిటీ తెలుగు విభాగం అధ్యక్షులు ఆచార్య రజనీ సంపుటిని ఆవిష్కరించారు. మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ రాజనీతి శాస్త్ర విభాగ అధ్యక్షులు ఆచార్య ఆకుమర్తి నాగేశ్వరరావు తొలి ప్రతిని స్వీకరించారు. ఆత్మీయ అతిథిగా తెలుగు వన్ ఛానల్ సీఈఓ దుర్గాప్రసాద్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ తిరునగిరి శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. మా ఊరు జీవన స్వరం పుస్తక రూపకల్పనలో సమన్వయకర్తగా బాధ్యత నిర్వర్తించిన డాక్టర్ సుధాకర్ భట్టను ఎంతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో చిగిచెర్ల కృష్ణారెడ్డి, డాక్టర్ బోనాల మురళి, డాక్టర్ మారోజు దేవేంద్ర, డాక్టర్ మహేందర్, గిన్నారావు, ఆదినారాయణరావు విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. ఆ ప్రయత్నానికి మీరు చెప్పినటువంటి విధంగా డాక్టర్ భట్టు సుధాకర్ గారు నేను మేమిద్దరము చిరకాల మిత్రులు. ఆయన ఎంఏ తెలుగు చేస్తున్నప్పుడు నేను ఎంఏ పొలిటికల్ సైన్స్ చేస్తున్నాను యూనివర్సిటీ ఆఫ్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో. మా ఆత్మీయ అన్న ఇందుకలడు అందులేడన్న సీనన్న, నా సీనన్న గారికి, అలాగే అధ్యాపక మిత్రులైనటువంటి మురళి గారికి, అలాగే దేవేంద్ర మేడం గారికి, అలాగే మహేందర్ గారికి, ఆదినారాయణ గారికి, అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ, తనను తెలుసుకున్నవాడు తత్వజ్ఞుడు, తనను తెలుసుకున్నవాడు తత్వజ్ఞుడు, పరులను తెలుసుకున్నవాడు పరమజ్ఞుడు, పరులను తెలుసుకున్నవాడు. పేరు కీర్తిశేషులు చిగిచెర్ల పెద్దిరెడ్డి, మా అమ్మ చిగిచెర్ల ఓబులం. వారి జ్ఞాపకార్థం 12వ తారీఖున మామూలుగా గ్రామంలో టీడీటీ వాళ్ళ సౌజన్యంతో ఉన్నారు. ఎంఏ తెలుగు మొట్టమొదటి సంవత్సరం విద్యార్థులు ఉన్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి సెమిస్టర్ విద్యార్థులు కూడా ఉన్నారు. బహుశా వాళ్ళకి నేను తెలియకపోయి ఉండొచ్చు, ఎందుకంటే మొదటి సెమిస్టర్ లో ఆధునిక అధ్యాయం అని చెప్పేటువంటి నిషి కవుల్లో ఒకరైనటువంటి ఆచార్య కెఎస్ రమణ గారు అధ్యక్షులుగా ఉండి తెలుగు శాఖను నడిపించడమే కాకుండా ఆయనకు ఒక గొప్ప కళ ఉండేది. ఎటువంటి కళ అంటే తెలుగు శాఖ డిగ్రీ వరకే పరిమితం కావద్దు. తర్వాత ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన సమ్మె పరిష్కారం ప్రయాణికులకు ఇబ్బందులు కలగవద్దనే ఆలోచనతో ఆర్టీసీ కార్మికుల డిమాండ్స్ పై ప్రభుత్వం సానుకూలంగా ఉంది. నిర్ణయాలు తీసుకునే అంశంలో కొత్త జాప్యం జరగవచ్చు. ఆర్టీసీ కార్మికులు లేవనెత్తిన అన్ని అంశాలు పరిశీలించడానికి 4 అధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేసింది. ఆర్టీసీ ప్రతినిధులంతా కమిటీకి మీ అంశాలు విన్నవిస్తే ఉప ముఖ్యమంత్రి నేను ప్రభుత్వం దగ్గర కూర్చొని అధికారుల దగ్గర నివేదిక తీసుకుని సమస్యలు పరిష్కారం చేస్తాం. 65 లక్షల మంది ప్రయాణికులు ప్రతిరోజు, అందులో గ్రామీణ ప్రాంత పేద ప్రజలు ఉపాధి కోసం వివిధ ప్రాంతాలకు బస్సులో ప్రయాణం చేస్తుంటారన్నారు. ఆర్టీసీ కార్మికులకు సంబంధించినటువంటి సమ్మె పరిష్కారము, ప్రయాణికులకు సంబంధించి ఇబ్బంది కలగద్దనేటువంటి ఆలోచనతో వాళ్ళన్నీ కూడా ఇప్పటికే ప్రభుత్వం ప్రతి అంశంలో సానుకూలంగా ఉంది. నిర్ణయం తీసుకునే అంశంకి సంబంధించినటువంటి కొంత తాత్పర్యం జరగచ్చు. ఏది ఏమైనా ఇప్పుడు అధికారులతోటి అన్ని రకాల అంశాలను చర్చించడానికి 4 వారాల కాల వ్యవధితోటి కమిటీ ఏర్పాటు చేసినాం. నేను ఆర్టీసీ ప్రజలందరినీ కూడా మరి కమిటీకి వాళ్ళ యొక్క అంశాలను విన్నవిస్తే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు నేను ప్రభుత్వం తరఫున కూర్చొని అధికారుల దగ్గర నివేదిక తీసుకొని అదేవిధంగా అవసరమైన ఉద్యోగ ప్రజలందరితో కూడా కలిసి తప్పకుండా అన్ని సమస్యలు పరిష్కరిస్తాం. దాదాపు 65 లక్షల మంది ప్రయాణికులు రోజు, అందులో గ్రామీణ ప్రాంత పేద ప్రజలు రోజు ఉపాధి కోసం శ్రమపడేటువంటి వాళ్ళు ప్రయాణించేటువంటి ఈ బస్ ప్రయాణం పేదవాడి లైఫ్ లైన్. దాని ఉద్యోగులుగా మీరు, ప్రభుత్వంగా మనము కలిసి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత ఉంది. తప్పకుండా వాళ్ళకు సంబంధించినటువంటి సంక్షేమము, ఉద్యోగులది, ప్రయాణికుల సౌకర్యము, సంస్థ పరిరక్షణ తప్పకుండా చూస్తాం. కాబట్టి ఎటువంటి బేసిజన్ పోకుండా అధికారులకు సంబంధించినటువంటి సమస్యలన్నీ నివేదించమని వారితో అందరూ కూడా ఉన్నత అధికారులు వారి ద్వారా ప్రభుత్వంకు నివేదిక తీసుకొని వాటన్నింటినీ పరిష్కారం చేయడం జరుగుతుందని నేను విజ్ఞప్తి చేస్తున్నాను.
మహబూబాబాద్ పట్టణంలోని దైవకృప వెల్ఫేర్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ సహకారంతో మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ అందించి సర్టిఫికెట్ అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపాలిటీ చైర్మన్ గుగులతు జ్యోతి, కౌన్సిలర్ కాటా భాస్కర్, మెప్మా జిల్లా అధికారిని విజయతో కలిసి 400 మహిళలకు సర్టిఫికెట్లు అందించారు. ఈ సందర్భంగా చైర్మన్ జ్యోతి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతోందని, వారి అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. ఎన్జీఓ ఆధ్వర్యంలో శిక్షణ అందించడం అభినందనీయమని అన్నారు. శిక్షణ ద్వారా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకి యూనిఫామ్ కుట్టడం ద్వారా ఉపాధి లభిస్తుందని, మహిళలు ప్రభుత్వం కల్పించే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో లోకేష్, బొల్లు రాజు, చరణ్, వాదరబోయిన వెంకన్న తదితరులు పాల్గొన్నారు. అదొకటి గుర్తుపెట్టుకోండి. శిక్షణ తీసుకున్న వాళ్ళందరూ కూడా మీ దగ్గరలో ఉన్న స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కూలు లెక్చర్ మొత్తం సార్ ఈ సంవత్సరం కాకపోయినా నెక్స్ట్ ఇయర్ వాళ్ళకన్నా మీరు ఆ స్కూల్లో మీరు దత్తత తీసుకున్నట్టు ఆ స్కూల్ యూనిఫామ్స్ కూడా మీరే కుట్టి, మనకు ఒక యూనిఫామ్ ఉంటే 50 రూపాయలు ఉంటాయి, ఇప్పుడు 75 రూపాయలు ఉంటుంది. ఒక్కొక్క పిల్లవాడికి 75 రూపాయలు 2 యూనిఫామ్లు ఇవ్వడం జరుగుతాయి కాబట్టి ఒక స్కూల్ యూనిఫామ్కి 150 రూపాయలు చొప్పున మన గవర్నమెంట్ నుండి వస్తాయి. పేమెంట్ కూడా ఇదే ఏం కాదు, ఒక 3 నెలలు 4 నెలల వెంటనే మనకు మన పట్టణ సమైక్య వాళ్ళ ద్వారానే వేయడం జరుగుతుంది. కాబట్టి ముందుకు రాండి, నేర్చుకోండి. ఇంకేమైనా నేర్చుకోవాలి, మాకు బ్యూటీ పార్లర్ శిక్షణ, మతం శిక్షణ, ఎంబ్రాయిడరీ శిక్షణ, మిల్లెట్ బిస్కెట్స్ శిక్షణ కావాలన్నట్లయితే లోకేష్ గారు కానీ మిమ్మల్ని 4 రోజుల పాటు కొంత నిధులను వెచ్చించి 4 రోజుల పాటు 400 మందిని మరి టైలరింగ్లో మెరుగులు నేర్పేటువంటి శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనందరి తరఫున మీ తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మరి వాళ్ళ మీరు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి స్కూల్ యూనిఫామ్స్ కానీ ఇంటి వద్ద ఇంకా ఇతరత్ర టైలరింగ్ కార్యక్రమాలలో కానీ ఒక చక్కని అవకాశాన్ని, ఒక మంచి కార్యక్రమాన్ని మీకు భోజనం పెట్టి మరి టైలరింగ్ కార్యక్రమాలు కూడా మీకు ఇంతకుముందు వచ్చినప్పటికీ మరిన్ని మెలకువలు నేర్పిస్తూ ఎంతో ఓపికతోటి ఒక చక్కని కార్యక్రమాన్ని మన ఇంట్లో నలుగురు ఉంటేనే మనం వాటిని సాధించడానికి ఎంతో ఆయాసపడుతున్నాం. కానీ 400 నా ముందున్న మహిళలందరికీ, మన మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. మనకి ఈరోజు మన ప్రభుత్వం మంచి మంచి పథకానికి అందిస్తాను. ఇలాంటి మంచి పథకానికి మీరు అందరూ వినియోగించుకొని ముందుకు తీసుకెళ్లాలని, ప్రజలు మీరు కూడా చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నాకు ఇక్కడ పిలిచిన లోకేష్ అన్న గారికి ఇంకా మంచి మంచి ప్రోగ్రాలు ప్రజల్లో మనందరూ కూడా తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈ అవకాశం మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం ముత్యంపేట గ్రామంలో కేవలం 200 రూపాయల కోసం ఓ నిండు ప్రాణం బలైన ఘటన కలకలం రేపింది. చిల్లర డబ్బుల కోసం జరిగిన గొడవ చివరకు హత్యకు దారితీసింది. అసలు ఏం జరిగిందంటే, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం ముత్యంపేట గ్రామానికి చెందిన బిల్ల శంకరయ్య తన నివాసం వద్దే ఒక చిన్న కిరాణా షాప్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన ఓ వ్యక్తి శంకరయ్య వద్దకు వచ్చి 200 రూపాయలు అప్పుగా ఇవ్వాలని అడిగాడు. అందుకు శంకరయ్య నిరాకరించడంతో ఆగ్రహానికి గురైన ఆ వ్యక్తి దంపతులిద్దరిపై విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. చికిత్స పొందుతూ కరీంనగర్ ఆసుపత్రిలో భారత మృతి. నిందితుడి దాడిలో శంకరయ్యతో పాటు అతని భార్య తీవ్రంగా గాయపడ్డారు. సంగతి మామూలు నిద్రం బట్టలు పట్టినా కూడా పేట ఆకులే కాలతో అక్కడ కూడా అసలు డాక్టర్ చేస్తా ఉంటే అక్కడే ఉంది. ఇంకా కాటన్ దూరి అంత ఎందుకు దర్శన బట్ట పట్టినప్పుడు రాలేదు తలకు బ్లేడు ఇంటికి వచ్చి చెప్తాను. నేను అప్పుడే పోతే హాస్పిటల్ నుంచి మళ్ళీ వెళ్ళేట దాకా పోయినాక విజయాకి వచ్చినాక అటు విజయాక తీసుకుంటాను. కానీ ఏ గింత అనేది కాదు
వీళ్ళకి పిల్లకైనా కానీ మంచిగా ఉండిపో అన్నను బట్ట పట్టిన రాలేదు తలకు బ్లేడు ఇంటికి వచ్చి చెప్తాను నేను అప్పుడే పోతే అన్నను ఎటు వేయనవే అన్నో అన్నను ఎటన్న పోతే అన్నా నన్ను చెల్ల అని నోట్లో జల్లియపోదువే అన్నో అన్న రాగిట్లకున్న వస్తే అన్నా వాడు సలకవాటు తినబట్టు ఇసిండు డబ్బులు అడిగిందట వీళ్ళు ఇవ్వకపోతేనో మరి ఏదో తెలియదు మొత్తం మీద అది బట్టి చూస్తే ఆ పెద్ద మనిషికి తాకింది దెబ్బ తాకేసరికి అయ్యో కొట్టిండు కదా అని భర్తను కొడితే ఈమె పోతుంది కదా బయటికి వెళ్ళేసరికి పెద్ద బండ తీసి ఈమెను కొట్టేసరికి ఈమెకు తాకింది ఆయనకు తాకింది ఇంకా మేము ఈ టెన్షన్లోనే ఉన్నాము ఇక వాడు ఉరికిండట వీళ్ళు వెనక వేయడా దొరకలేదు దెబ్బలు బాగానే పోయేటప్పుడు మాట్లాడిండు అన్ని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయినా స్విచ్ చేసిండు ఆమెకు కొద్దిగా బాగానే ఉంది అనుకున్నాం తను కూడా మాట్లాడిండు కానీ ఇక పొద్దున వరకు కరీంనగర్ తీసుకుపోమన్నారు డాక్టర్లు కరీంనగర్ తీసుకుపోయినాక మార్నింగ్ వరకు ఇక అట్లా జరిగింది లోపల నుంచి అది లోపల తగిలినట్టుంది ఈమెకైతే బ్లడ్ బండ తగిలితే బ్లడ్ బయటకు వచ్చింది కాబట్టి మాకు బాగా ఏమనిపించలేదు తనకు లోపల తగిలి బ్లడ్ రాకుండా ఎట్లా అయిపోయింది సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రాజక్కపేట గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో తీవ్ర నిర్లక్ష్యం వెలుగు చూసింది. చిన్నారులకు అందించే మధ్యాహ్న భోజనంలో కుళ్లిపోయిన గుడ్డను వడ్డిస్తున్నట్లు ఆరోపణ వ్యక్తమవుతున్నాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అంగన్వాడీ కార్మికులు పిల్లలకిచ్చే ఆహారంలో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా గుడ్లు కుళ్లిపోయినవిగా ఉన్నప్పటికీ వాటిని పిల్లలకు వడ్డించడం పట్ల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని గమనించినప్పటికీ అంగన్వాడీ టీచర్లు పట్టించుకోకపోవడం మరింత విమర్శలకు దారితీస్తుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న గ్రామస్తులు తల్లిదండ్రులు వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని డిమాండ్ చేస్తున్నారు. చిన్నారుల ఆరోగ్యంతో ఆటలాడుతున్న బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అంగన్వాడీ కేంద్రాల్లో ఆహార నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఇటువంటి ఘటన పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. అప్పుడే పెరిగిపోయిన పారవలసిపించిన టమాటాలు అన్ని పురుగులే ఉన్నాయి. పురుగు కూడా టమాటాలు గుడ్డు ఆంటీ వేసుకుంటారా పురుగు పడి కోసారు టమాటాలు కూరగాయలు గక్కత్తని పారే అని చెప్పి నేను మీ అవనాడికి వచ్చిందట టమాటాలు హుజరాబాద్ పట్టణంలోని సిటీ సెంట్రల్ హాల్లో తెలంగాణ వికలాంగుల కార్పొరేషన్ నుండి దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమం హాజరైన రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు. హుజరాబాద్ లో ఉప ఎన్నికలు వచ్చినప్పుడు తప్పితే ఒక పెన్షన్ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 2 లక్షల పెన్షన్లు ఇచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 10 ఏళ్లలో వికలాంగులకు 64 కోట్లు కేటాయిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం 3 ఏళ్లలో 150 కోట్లు కేటాయించిన ఘన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిది. రాష్ట్ర వ్యాప్తంగా 8,000 మంది వికలాంగులకు ఉపకరణాలు పంపిణీ చేస్తున్నాం. 2,000 ట్రై మోటరైజ్డ్ స్కూటీలు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో 1,500 స్కూటీలు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఒకే సంవత్సరంలో 2,000 స్కూటీలు ఇచ్చిన ఘనత సీఎం రేవంత్ రెడ్డిదన్నారు. దూరం ఉండండి ప్లీజ్, దూరం ఉండండి ప్లీజ్. అరే ఏంటి, అయ్యో అయ్యో అయ్యో
అదే వచ్చిందిగా మంచి క్వాలిటీ ఈరోజు మరి హుజూరాబాద్ నియోజకవర్గంలోకి తెలంగాణ వికలాంగుల కార్పొరేషన్ నుంచి వికలాంగుల ఆత్మబంధువు, వికలాంగుల సంక్షేమ అభివృద్ధి ప్రదాత, వికలాంగుల పెద్దన్న సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులందరికీ కూడా 8,000 మంది వికలాంగులకి ఉపకరణాలు ఇస్తున్నాము. ఇందులో భాగంగా 2,000 ట్రై మోటరైజ్డ్ స్కూటీలను కూడా ఇస్తున్నాము. బ్యాటరీ ట్రైసైకిళ్ళు, బ్యాటరీ వీల్ చైర్లు, బిజినెస్ ఎంపవర్ కార్ట్లు, హై ఎండ్ ల్యాప్టాప్లు, లో ఎండ్ ల్యాప్టాప్లు, ట్యాబులు, 5G స్మార్ట్ ఫోన్లు, వికలాంగులకి ఏదైతే అవసరమవుతుందో అవన్నీ పరికరాలు ఇస్తున్నాము. దాంట్లో భాగంగా హుజూరాబాద్ నియోజకవర్గంలో వికలాంగ సోదర సోదరిమణులకు పంచడానికి ఇక్కడికి రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒకే సంవత్సరంలో 2,000 మంది వికలాంగులకి ట్రై మోటరైజ్డ్ స్కూటీలు ఇస్తున్న ఘనచరిత్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిది. గత 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వంలో 1,500 స్కూటీలు ఇచ్చారు. 1,500 స్కూటీలు 10 ఏళ్లలో ఇచ్చారు. అంటే సగటున సంవత్సరానికి 150 చొప్పున ఇచ్చారు. కానీ రేవంత్ రెడ్డి గారు మన కార్పొరేషన్ నుంచి వికలాంగుల సంక్షేమం చూసే పెద్దన్నగా ఒకే సంవత్సరంలో 2,000 ట్రై మోటరైజ్డ్ స్కూటీలు ఇస్తున్నాము. అదొక్కటే కాకుండా ఈరోజు చిన్నపిల్లలైన వికలాంగుల కోసం, 6 సంవత్సరాల లోపు ఉన్న వికలాంగుల కోసం శస్త్రచికిత్సలు చేసి సాధారణ వ్యక్తులుగా మార్చడం కోసం బాల భరోసా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. గతంలో వికలాంగులకి స్వయం సమృద్ధి సంఘాలు ఉండేవి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. కేసీఆర్ కాలంలో అవన్నీ సర్వనాశనం అయిపోయినాయి. కానీ ఇప్పుడు మళ్ళా వాటిని రీస్టార్ట్ చేసి మన అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో 11,000 స్వయం సహాయక సంఘాలని వికలాంగుల కోసం ఏర్పాటు చేసిన ఘనచరిత్ర కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. అంతేకాకుండా హైయర్ ఎడ్యుకేషన్లో 5% రిజర్వేషన్ ఇచ్చాము. కోర్టు ఉద్యోగాల్లో 4% రిజర్వేషన్ ఇచ్చాము. ఎన్నడూ లేని విధంగా పోలీసు అడ్మినిస్ట్రేటివ్ ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్ ఇచ్చిన ఘనచరిత్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిది. అంతేకాకుండా దేశంలో ఎక్కడ లేని విధంగా 2 వికలాంగులు పెళ్లిళ్ళు చేసుకుంటే కళ్యాణ్ లక్ష్మితో పాటు అదనంగా 2 లక్షల రూపాయలు ఇస్తున్నాము. ఏ రాష్ట్రంలో కూడా ఈ పథకం అమలు లేదు. ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే కార్పొరేషన్కి 10 ఏళ్లలో 64 కోట్లు ఇచ్చారు. కానీ రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి సంవత్సరం 50 కోట్లు, రెండవ సంవత్సరం 50 కోట్లు, మూడో సంవత్సరం 50 కోట్లు, మొత్తం 3 సంవత్సరాల్లోనే 150 కోట్లు కేటాయించి ఇచ్చిన చరిత్ర ఘనచరిత్ర రాష్ట్ర ముఖ్యమంత్రిది. ఇది మొదటి సంవత్సరంలో భాగంగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. రెండో సంవత్సరాన్ని ఇంకో 2-3 నెలల్లో మనకి ఆ పరికరాలన్నీ కూడా వస్తాయి. కాబట్టి మరి వికలాంగులందరూ కూడా సంతోషంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ కేసీఆర్ కనికరం చూపలేదు. రేవంత్ రెడ్డి గారు దృష్టికి తీసుకుపోగానే ఇవాళ కళ్యాణ్ లక్ష్మితో పాటు రేవంత్ అన్న కానుకగా 2 లక్షల రూపాయలు ఇస్తున్న ఘనచరిత్ర కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారిది అన్న విషయం తెలియజేస్తున్నాను. హుజూరాబాద్లో బై ఎలక్షన్ వచ్చినప్పుడు తప్ప ఒక్క రోజు కూడా ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వలేదు కేసీఆర్ గారు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు బడుగు బలహీన వర్గాల ఆత్మబంధువుగా మరి 2 లక్షల పెన్షన్ ఇచ్చిన ఘనచరిత్ర కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిది అన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అన్ని పరికరాలు 40% అందిస్తున్నాము. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో మరి 75% పైన ఉంటేనే స్కూటీ ఇచ్చేవాళ్ళు. మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా అమలు చేయాలని అంటున్న రాష్ట్ర ప్రభుత్వం సొంత లబ్ధి కోసం పథకం అమలును అడ్డుకోవడం వల్లే అవ్వ పెట్టదు అడుక్కోనివ్వదనే పరిస్థితి నేడు రైతుకు కలిగిందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. ఆదివారం మండలంలో కురిసిన వడగళ్ల వాన భారీ వర్షం వల్ల మండలంలోని వరి రైతులు 100 ఎకరాల్లో పంట నష్టపోయిన విషయాన్ని తెలుసుకున్న రఘునందన్ రావు సోమవారం మండల కేంద్రంలోని పొలాల్ని సందర్శించారు. పర్యటన సందర్భంగా రైతులు కుటుంబంతో సహా ఎంపీ కాళ్లపై పడి తమను ఎలాగైనా ఆదుకోవాలని, లేని పక్షంలో తమకు చావే శరణ్యమని వేడుకున్నారు. కాళ్ల మీద పడ్డ రైతుల్ని వారిస్తూ రఘునందనరావు ఖచ్చితంగా ఆదుకుంటామని, ప్రభుత్వం తరపునే కాకుండా సొంతంగా కూడా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు లింగారెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు షిర్న చంద్రశేఖర్, పట్టణ అధ్యక్షుడు మైలారం నరసింహులు, నర్సంపల్లి గ్రామ అధ్యక్షుడు అశోక్, మండల కిసాన్ మోర్చా అధ్యక్షుడు హరిబాబు, మాజీ జిల్లా ఉపాధ్యక్షుడు సత్యపాల్ రెడ్డి, మండల బూత్ అధ్యక్షులు, వివిధ మోర్చాల నాయకులు, మైనార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పొద్దున చూసి సార్ మంచి సాయంత్రం వరకు ఏం లేవు గతం అయిపోయింది. చిన్నోడు కేవలం వ్యవసాయం ఆధారం ఉంది. అట్లానే వీళ్ళ ఎమోషన్ కంట్రోల్ తీసుకుంటుంది. నేను మాట్లాడతా కలెక్టర్ గారితో ఉదయం మాట్లాడినా, కమిషనర్ గారితో మాట్లాడినా, మళ్ళీ మాట్లాడతా. పంపించి వెంటనే తహసీల్దార్లు ఎవరినందరినీ చూస్తా చెల్లి ఏడొకటి తప్పకుండా ఏదో ఒక రకంగా నేను కూడా కొంత సాయం చేస్తాను. మండలాల్లో నిన్న సాయంత్రం అకాలంగా పడినటువంటి ఈ వడగండ్ల వాన వల్ల పేద గిరిజన రైతులు అనేక మంది నోటికి వచ్చినటువంటి పంటని చేజేతుల కళ్ళ ముంగట రాలిపోవడం చూసి బాధాతప్త హృదయాలతో ఏడుస్తూ ఉన్నారు. వడగండ్లు రైతులకి కన్నీళ్ళను మిగిల్చినవి తప్ప ఇంకొకటి మిగిల్చలేదు. దురదృష్టం, మన రాష్ట్ర ప్రభుత్వం, భారత ప్రభుత్వం ఫసల్ బీమా పథకాన్ని ఇచ్చిన సందర్భంగా రకరకాల రాజకీయ కారణాల చేత ఫసల్ బీమా పథకాన్ని అమలు చేయకపోవడం వల్ల దాదాపు ఈరోజు ఒక్కొక్క రైతు వ్యవసాయం మీద పెట్టిన ఖర్చు సుమారు 25 నుంచి 30 వేల రూపాయలు ఒక ఎకరం సాగుబడి కోసం పెట్టినటువంటి ఖర్చు. రేపు ప్రభుత్వం ఏదో కంటి తుడుపుగా 5,000, 10,000 ఇస్తే 10 ఎకరాల్లో సాగు చేసినటువంటి రైతులకి కన్నీరు తప్ప ఇంకొకటి మిగులుతలేదు. అవ్వ పెట్టది అడక తినని ఏది, రాష్ట్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్ ఏది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫసల్ బీమా పథకాన్ని కూడా అమలు చేయకపోవడం వల్ల ఇట్లాంటి పేద రైతులకు సంబంధించినటువంటి సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా తీరుస్తుంది అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. చాలా చెప్తారు మాటలు మాత్రం. 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టినామని ఒక ఆయన చెప్తాడు, 1,00,000 కోట్లు పెట్టి రేపు మూసిని సాఫీ చేస్తామని ఒకటి చెప్తాడు. అన్న మీరు మూసి నీళ్ళు తాగుతారా, కాళేశ్వరంలో ఈత కొడతారా, మాకు సంబంధం లేదు. కానీ ఇగో ఈ రైతుల కన్నీళ్లు తుడిచేందుకు భారత ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఫసల్ బీమా పథకాన్ని మీరు దయచేసి ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో జోడీకరించండి. పాత ముఖ్యమంత్రి జోడించలేదని కొత్త ముఖ్యమంత్రి జోడించకపోవడం, ఇలా నార్సింగ్లోనే ఒక పక్క మంచి కనబడుతుంది, ఇంకొక పక్క రైతన్నలు నష్టపోయి కనబడతా ఉన్నారు. మీరు మండలాన్ని ఒక యూనిట్గా తీసుకొని చేస్తాం ఇన్సూరెన్స్ అంటే దానివల్ల నష్టం జరుగుతూ ఉంది. అదే ఫసల్ బీమా పథకం ఒకవేళ ఈ రాష్ట్రంలో అమలు అయ్యి ఉంటే ఈరోజు నష్టపోయినటువంటి ఈ రైతన్నలు, ఈ చిన్నారి పిల్లలు, వాళ్ళ అమ్మ ఏడుస్తుంది కాబట్టి ఆ పిల్లోడు ఏడుస్తూ ఉన్నాడు. నిన్నటి దాకా నోటి దాకా వచ్చింది అనుకున్నటువంటి ఆ రైతుకి పంట ఈరోజు చేజారిపోవడం అనేది దురదృష్టకరమైనటువంటి విషయం. కాబట్టి చంద్రశేఖరరావు గారు, రేవంత్ రెడ్డి గారు రాజకీయాలు పక్కన పెట్టి నా మెదక్ పార్లమెంట్ పరిధిలో నిన్న సాయంత్రం అకాలంగా కురిసినటువంటి వడగండ్ల వానతో నష్టపోయినటువంటి రైతన్నలకి ఎకరాకి 50,000 రూపాయల నష్టపరిహారాన్ని వెంటనే ప్రకటించి నెల రోజుల్లోపు రైతులకు అందిస్తే వాళ్ళు మళ్ళీ వర్షాకాలంలో వ్యవసాయం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేని పక్షంలో ఎద్దేడిచిన వ్యవసాయం, రైతేడిచిన రాజ్యం బాగుపడదని, ఈ రైతన్నల ఉసురు దాకి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూలిపోక తప్పదని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్. పోచారం పరిధిలోని సంస్కృతి టౌన్షిప్ లో స్కేటింగ్ ట్రాక్ నిర్మాణానికి డీసీసీ ప్రెసిడెంట్ వజ్రేష్ యాదవ్ ఘనంగా భూమి పూజ. హుజరాబాద్ పట్టణంలోని సిటీ సెంట్రల్ హాల్లో తెలంగాణ వికలాంగుల కార్పొరేషన్ నుండి దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.